యాకోబు మొదటి అధ్యాయము 2-4, 2-4, జేమ్స్ 1:2-4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చూసారా శ్రమల గురించి ఎంత చక్కగా డెఫినేషన్ ఇస్తుందో. రాసుకోండి. వాట్ ఈస్ ఎ ప్రాబ్లం? యూ కెన్ రైట్, టుడే యూ కెన్ పుట్ గుడ్ ప్రాబ్లం మీరు పెట్టుకోండి. మై స్వీట్ ప్రాబ్లం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చదవండి. మీరు నానా విధములైన శోధనలలో నానా విధములైన, పక్కన వాళ్ళు చెప్పు, ఏ శోధన అయినా ఒకటే అనండి. ఒకరోజు నువ్వు అనుకోవచ్చు, నాకే ఈ ప్రాబ్లమ్, దేవుడు నాకే పెట్టాడు ఈ పిటింగ్, అందరికీ ఒకటి పెట్టాడు, నాకే ఇలా జరుగుతుంది. ఎవరు అనుకున్నారు ఇలాగ నాకే ఎందుకు జరగాలి, నాకే పక్కన నీకే అనండి. ఏదైనా సరే ఏమంటున్నాడో తెలుసా? నానా విధములైన శోధనలు, ఏదైనా ఒకటే పక్కన చెప్పండి. ఏదైనా ఒకటే చెప్పండి. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఏంటంట? మహానందం అంట. ఏం బైబిల్ డెఫినేషన్ ఏంటి? అక్కడేమో అతిశయం అంటాడు, ఇక్కడ ఏమంటాడు? మామూలు ఆనందం కాదంట, మహానందం అంటే. ఈరోజు నీ తర్వాత జీవిత కాలానికి దేవుడు నీ శ్రమల గురించి నీతో మాట్లాడబోతున్నాడు. ఫర్ యూ గెట్ రెడీ ఫర్ గ్లోరీ. దిస్ ఈజ్ వాట్ గాడ్ సేస్. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, అవతలోడు నానా విధమైన మాట్లాడినప్పుడు, నిందలేసినప్పుడు, చెప్పుకోలేని కష్టాలు వచ్చినప్పుడు, అది మహానందమును ఎంచుకోండి. అందుకే అది శరీరంలో మహానందం ఎంచుకోలేవు. అందుకే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం, బై ఫెయిత్. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమును ఎంచుకోనండి. అక్కడేమో అతిశయించుడు అంటున్నాడు. చదవండి. మీరు పరిపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండి ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపని. అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మీరు సంపూర్ణులను అంటే ద ప్రాబ్లం హ్యాస్ కమ్ టు మేక్ యూ లోడెడ్. లోడెడ్ అనండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా నువ్వు కొదువలేని వారై ఉండినట్లు. శ్రమలోంచి వచ్చే ఓర్పు దాని కానీ పక్కన చెప్పండి, శ్రమ దాని పని కానిచ్చుకోమన్నాను. లెట్ ద ప్రాబ్లం డూ ఇట్స్ జాబ్. ఇక్కడ చూస్తే అక్కడ శ్రమల్లోనేమో అతిశయం, ఇక్కడేమో మహానందం అండి. ఇదేంటిది? కష్టం వస్తే మహానందమా? ఈరోజు మీ లోక సంబంధమైన మనస్సు విశ్వాసము ద్వారా మారునుగాక. మే చేంజ్ బై ఫెయిత్. యు సీ దట్ నౌ. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఫర్ ఎ లాంగ్ టైమ్, లెట్ ఇట్ క్యారీ ఆన్. పక్కన వాళ్ళు చెప్పు, ఆలస్యం, కష్టం చాలా కాలం సాగుతుందా? సాగనే అనండి. సాగనే. బ్రదర్ ఇంత డిలే, ఓకే, ఇట్స్ ఓకే అనండి. ఇట్స్ ఓకే. ఇంత కాలమా? ఇంత టైం వేస్టా? నో, దెర్ ఈజ్ నో షేమ్. దాట్స్ వాట్ ద బైబిల్ సైస్. ఇప్పుడు ఈ మాటల ద్వారా ఎంతమందిలో భయం పోయింది? యు సీ దట్ నౌ. ఫియర్ విల్ గో బై ఫెయిత్. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం ఎలా వస్తుంది? సో నీ శ్రమలకు పరిష్కారం ఏంటి? వినను. హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. వినడమే. ఎక్కువ శ్రమల కంటిన్యూస్గా వింటూ ఉండాలి. ఈజ్ బీటింగ్ అప్ అంటిల్ యూ బికమ్ స్ట్రాంగ్. వినడమే సొల్యూషన్, వేరే లేదు. విశ్వాసం ఎలా వస్తుంది? శ్రమ ఉందా? విను. బైబిల్ చదువు, లేకపోతే విను, లేకపోతే హోలీ స్పిరిట్ టాక్ టు మీ, రీడ్ ఆర్ లిసన్. దట్స్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఏంటి? విశ్వాసము. నమ్ముడు నీ వశమైతే సమస్తము సాధ్యము. Faith is the solution to all problems. If you have faith, you can quench all the fiery darts. ప్రతి సమస్యను దుష్టుడి యొక్క అగ్ని, విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుడు వేసి ప్రతి అగ్నిబాణాన్ని ఏం చేయొచ్చంట? ఆర్పొచ్చంట. అంటే ప్రతి శ్రమని ఆర్పడానికి గల ఏంటిది? సాధనం ఏంటి? విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? ఈరోజు మాట ద్వారా శత్రువు వేస్తున్న ప్రతి అగ్గి బాణము ఆరిపోవునుగాక. It will turn out into glory. So a word of faith is your solution. పక్కన చెప్పు, ఈ వాక్యమే నీ సర్వ కష్టాలకు పరిష్కారం అనండి. కీప్ లిసనింగ్. అందుకనే write down so that you can listen again. So that this is a solution for all problems. 2 Corinthians 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. ఎంతమందికి క్రీస్తు శక్తి నీలోంచి బయటికి రావాలనుకుంటున్నాడు? లోపల ఉంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. బలహీనత ఎందు శక్తి వస్తుందా?
యువర్ సిక్నెస్ ఈజ్ పొజిషనింగ్ టు రిసీవ్ సమ్ పవర్ ఫ్రమ్ గాడ్. పక్కన వాళ్ళు చెప్పు, నీ వ్యాధి మూలంగా దేవుని శక్తి వస్తుందని చెప్పండి. ఏ వ్యాధి కోసమైతే నువ్వు బాధపడుతున్నావో దాని మీద శక్తి రాబోతుంది. అది గొప్ప సాక్ష్యముగా రాబోతుంది. బలహీనత యందు నా శక్తి పరిమితం అంటే ఏంటి? నీ బలహీనత ఆయన శక్తి రావడానికి గల కారణము. వావ్. సో హిస్ పవర్ ఈస్ లుకింగ్ ఫర్ యువర్ వీక్నెస్. నీకేంటి శ్రమ? ఈరోజు ఆయన శక్తి చేత నువ్వు నింపబడదువు గాక. దస్సే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము విశేషముగా, ఏమనుంది అక్కడ? విశేషముగా నా బలహీనతల యందే. తర్వాత వచ్చిన వేయండి క్విక్. బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలు లాంగ్వేజే మారిపోయింది. శ్రమల ద్వారా మహానందం అంట, అతిశయమంట. బలహీనతల యందు మరి విశేషముగా, నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బలహీనత యందే బహు విశేషముగా ఆశయపడుతున్నాడంట. నేను చెప్తున్నాను కదా, ఈ రోజుతో మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను జగత్ పునాది వేయక మునిపి ఎన్నుకున్నాడు కనుక. బికాస్ హి కాల్డ్ యు. అందుకే ఈ శ్రమ, అందుకే ఈ గడ్డుతనము, అందుకే ఈ ఆలస్యము, అందుకే ఈ రోగము, అందుకే ఈ కష్టాలన్నీ, అందుకే ఆ కుటుంబంలో పుట్టావు నువ్వు. ఆ శ్రమలోనే రావాలి నువ్వు. అప్పుడు ఆయన శక్తి వచ్చి నిలిచి ఉంటుందంట నీ మీద. హల్లెలూయా. హిస్ పవర్ విల్ కమ్ అండ్ స్టే ఇన్ యు. మీ బలహీనతల ద్వారా దేవుని సామర్థ్యాన్ని మీరు లోతుగా తెలుసుకొనును గాక. యు విల్ నో గాట్ ఎట్ ఎ డీపర్ లెవెల్ ఇన్ యువర్ పెయిన్, ఇన్ యువర్ ప్రాబ్లం. అందుకే అంటాడు, చూడండి, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను దుఃఖిస్తున్నాను అనుందా? ప్రతి శ్రమను ఇందాక నుంచి ఇప్పుడు దాకా చూస్తే ప్రతి శ్రమను దేవుడు విశ్వాసులకు ఏం చెప్తున్నాడు? ఎంజాయ్. ప్రతి శ్రమను ఏమంటున్నాడు? సంతోషం. ఎందుకో తెలుసా? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. Thank you, Jesus. Glory for my problem. Hallelujah. Everything is designated for glory. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు సంఘమంతా ఎవరైతే వాక్యములో పాల్గొన్నారో వారందరూ ఏకీవించి ప్రార్థిస్తున్నారు నాయన. నజరేయుడా, ఇదిగో నీ వాక్యము శ్రమను ఎలా చూపిస్తుంది. శ్రమ అంటే ఏదో అనుకున్నాము కానీ ఇప్పుడు మేము ఆనందపడుతున్నామయ్యా. నజరేయుడైన యేసయ్య, ఓ లార్డ్, ఇదిగో తండ్రి, వాళ్ళందరూ చేతులెత్తి ఇదిగో నించుంటుండగా ఈరోజు వాళ్ళ శ్రమల విషయమే వారితో మాట్లాడావు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రతి శ్రమ నుంచి ఈరోజు ముందుకెళ్ళిపో, సహించు, భరించు. ఆ శ్రమల్లో వారు ప్రార్థించి విని ఈ వాక్యము ద్వారా నిలకడగా ఉండే కృప వారికి దయచేయండి. అవును, రానున్న రోజుల్లో, నెలల్లో, గంటల్లో గొప్పగా వారిని వాడుకోబోతున్నావు. వారి మీద నీ మహిమను నింపబోతున్నావు, ఓర్పునివ్వబోతున్నావు. అన్ని రంగాల్లో ఏ కొదువ లేకుండా ఉండడం కోసమే ఈ శ్రమ పెట్టావు. నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికే దేవుడు ఈ శ్రమను పంపించాడు. ఈ ఆలస్యం అందుకే జరుగుతుంది. నజరేయుడైన యేసయ్య, ఈరోజు విన్న వాక్యం వారు మర్చిపోకుండా నిలకడగా ఉండి ప్రతి ఒక్కళ్ళు వారి సమస్యల్లోంచి గొప్ప సాక్ష్యములు బయట తీసే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.